కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మలిగనూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. తుంగభద్ర నదీ తీరంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు దేవాలయం ధర్మకర్త మల్లికార్జున స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సహకారంతో సుమారు 36 లక్షల రూపాయల విరాళంతో నూతనంగా రథాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనేక సంవత్సరముల నుండి ఈ జాతర మహోత్సవాన్ని గ్రామ పెద్దలు గురువార్యులు అందరూ కలిసి ఈ జాతర మహోత్సవాన్ని చాలా సంబరంగా నెట్టుకుంటూ వస్తున్నారు. ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాచీనమైనటువంటిది, అలాగే చాలా ఐతిహాసిక ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం అంపే పున్నమి రోజు జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక బండికి ఉచ్చాయం నిర్మాణం చేసి ఉచ్చాయాన్ని లాగేటువంటి పరంపర ఈ గ్రామం యొక్క పెద్దలు సద్భక్తులు అందరూ చేసుకుని వస్తున్నారు. కాకపోతే ఈసారి విశేషంగా చాలా అద్భుతమైనటువంటి చెక్కతో నిర్మాణం చేసినటువంటి, అలాగే రాతి చక్రాలతో కూడినటువంటి రథోత్సవాన్ని నిర్మాణం చేసినాము. ఆ రథోత్సవం సుమారుగా 40 లక్షలు ఖర్చుతో చేయబడినటువంటి రథం. ఆ రథానికి మేడూరు గ్రామం యొక్క సద్భక్తులు, కౌతాళం మండలం యొక్క అన్ని గ్రామాల యొక్క సద్భక్తులు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారంతో 40 లక్షలు విలువ చేసేటువంటి ఒక నూతన రథాన్ని నిర్మాణం చేసి ఈ సంవత్సరం రేపు అంపే పున్నమి రోజు ఆ రథాన్ని రథోత్సవం జాతర మహోత్సవం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి మన కౌతాళం మండలం